నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ఎస్, ప్రధానంగా చూసుకుంటే మోసం ఎవరిది అనే టాపిక్ మీద ఈరోజు మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా వైసీపీ అలాగే సింగిల్గానే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన, టీడీపీ, ఇటువైపు బీజేపీ పార్టీ కూటమిగా వస్తుంది. అయితే జనసేనకు సంబంధించి అలాగే అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి సంబంధించి చంద్రబాబు కూటమిలో భాగంగా కూటమి జరగకముందు ఒక జరిగిన సభ జరిగింది. సభలో రఘురామకృష్ణరాజు ప్రధానంగా నేనే అభ్యర్థి అంటూ తనకు తానే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా తను అభ్యర్థి కాకుండా భూపతి వర్మ శ్రీనివాసరాజుకు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎందుకే మార్పు జరిగిందంటే ప్రధానంగా రఘురామకృష్ణ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. జగన్ కావాలనే తనను తప్పించే ప్రయత్నం చేశారు, కుట్రలో భాగంగానే తనకు టికెట్ రాలేదని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైనా తను బాధపడట్లేదని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి తొక్కేంత వరకు నిద్రపట్నం నా పేరు మార్చుకుంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఈరోజు ఈ డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. అలాగే కూటమిలో భాగంగా కొన్ని స్థానాల్లో గడబిడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సయోధ్య కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాలను ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. ఎస్, ప్రధానంగా డిబేట్ పాయింట్లో మనకి మధుకర్ గారు వైసీపీ పార్టీ నుంచి అందుబాటులోకి ఉన్నారు. అలాగే మాలకొండయ్య గారు బీజేపీ పార్టీ నుంచి ఆయన కాసేపట్లో జాయిన్ కాబోతారు. జనసేన పార్టీ వీరమహిళ కృష్ణవేణి గారు మనకి అందుబాటులో ఉన్నారు. సో అలాగే టీడీపీ పార్టీ సంబంధించి విజయ గౌరి గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. వీళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారం. ఎస్, మధుకర్ గారు చెప్పండి, పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి సంబంధించి సింగిల్గానే వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇటువైపు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో భాగంగా వైసీపీకి సంబంధించి ముందుగానే సవాల్ విసిరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. రఘురామకృష్ణరాజు తనదైన స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డిపై ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే వచ్చారు. వైసీపీ పార్టీ సంబంధించిన చేసిన ప్రతి తప్పును కూడా ఆయన ఎండగడుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో కావాలనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ రాకుండా చేశారు. సో అలాంటి పరిస్థితి ఉందనుకుంటున్నారా? ఎందుకు టికెట్ రాలేదని మీ అభిప్రాయం ఏంటి? మధుకర్ గారు చెప్పండి. ముందుగా అందరికి నమస్కారం సార్, ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మా న్యూస్ వ్యూవర్స్ కూడా అందరికీ నమస్కారం సార్. సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం మనందరికి తెలిసిన విషయమే. పొత్తులు పెట్టుకుంది ఎవరు, రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకుండా చేసుకుంది ఎవరు అనే దాని అంశం మీద మాట్లాడాలంటే ఇప్పుడు జనరలైజ్ గా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అనే ఆపాదించడం జరుగుతుంది. డ్రగ్స్ కేసు జగన్మోహన్ రెడ్డి మీదే, ఇంకొకరికి ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ మీదే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే అతను చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అతనికి టికెట్ రాలేదంటే ఎవరు ప్రథమ కారణం అవుతారు? ఐదర్ చంద్రబాబు నాయుడు గారు అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారితో మర్జ్ అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయి ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం బీజేపీ గారు ఇతనికి ఇస్తున్నటువంటి ధోరణం నచ్చక అతన్ని విఫలం చేసి ఉండొచ్చు. రెండోది నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ జరుగుతున్నటువంటి తరుణంలో రఘురామకృష్ణరాజు ఏ పార్టీ తరఫున టికెట్ ఆశించాడు? ఆయన కూటమి అభ్యర్థిగా ఉంటానని చెప్పారు. అప్పటికి ఆయన మాట్లాడిన సందర్భానికి అప్పటికి బీజేపీతో కూటమి ఇంకా కుదిరినటువంటి పరిస్థితి. సో ఆ సభలో ఆయన ప్రసంగించుకున్నాడు తన తానే ఎంపీగా. ఇంకొక అంశం మీరు మాట్లాడుతూ అంటే డ్రగ్స్ కు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం లేదండి, ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. సో అంత స్థాయిలో దొరికినప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తారు. దాన్ని కూడా మనం తర్వాత మాట్లాడదాం. ఎస్, రఘురామకృష్ణ సంబంధించి మీరు కంటిన్యూ చేయండి. నా చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను అనేది ఒక విమర్శ కూడా హెల్దీ విమర్శ కావాలి. ఈరోజు వ్యూవర్స్ అమ్మా ఛానల్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలకి మనం కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఏదో మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు కూర్చోటానికి, మాట్లాడటానికి, ఏదైనా ప్రూఫ్ ప్రకారం ఉండాలి. దాన్ని ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని కనుక పాయింట్ అవుట్ చేయకుండా ఇది వైసీపీకి ఏమాత్రం ఆశింపజేస్తారు? వైసీపీ తరఫున 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి ఇచ్చిన నాయకుడు రఘురామకృష్ణరాజు. తద్వారా తదనంతరం ఆయనకి పార్టీని విభేదించి పార్టీ ద్వారా లబ్ధి పొంది పార్టీని విమర్శించినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు. అప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీకి అతనికి సంబంధం లేదు. అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఆఫ్ హిస్ ఫెయిల్యూర్ సార్. బట్ ఇక్కడ ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మధుకర్ గారు. ఎస్, జనసేన పార్టీ సంబంధించి వీరమహిళ కృష్ణవేణి గారు ఉన్నారు. ఎస్, బీజేపీకి సంబంధించి మాలకొండయ్య గారు ఉన్నారు. ఎస్, చెప్పండి.
బీజేపీ పార్టీ ప్రధానంగా ఇలాంటి అంటే ఇప్పుడు రఘురామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి కానీ లేకపోతే టీడీపీ సంబంధించి కూటమిలో ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ పార్టీ నిజంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ కాకుండా ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితి ఉందా బీజేపీ పార్టీ? అలాంటి వ్యూహం నిజంగా జరిగిందా? సోము వీర్రాజు అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి నిజంగా టికెట్ రాకుండా చేశారా అనే దానికి బలం చేకూరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేం చెప్తారు మాలకొండ గారు? ఎస్ మళ్ళీ మధుకర్ గారికి వెళ్దాం. మధుకర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ప్రధానంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు. ఇక్కడ ఎవరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు? రఘురామకృష్ణ గారు క్లారిటీ ఇవ్వాలా, జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారా? రఘురామకృష్ణం గారికి టికెట్ రానందుకు రఘురామకృష్ణం గారికి ఒక ఆన్సర్ ఉంటుంది మైండ్ లో. ఆయన చెప్పారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నాకు రాకుండా చేశారు, ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకా ఏ క్లారిటీ అనుకుంటున్నారు? ఆయన ఎవరితో ఉన్నారు ఇప్పుడు? ఏ పార్టీ మద్దతుదారుడు అతను? ఆయన కూటమి అభ్యర్థిని తాను ప్రకటించుకున్నారు. తను ఏ పార్టీలో చేరినటువంటి సందర్భాలు కూడా లేవు. మీరు చూడలేదు, నేను చూడలేదు. సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆ కూటమి కలిపి పెట్టినటువంటి మీటింగ్ లో ఆ స్టేజ్ మీద జనాలందరూ పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తారా, చంద్రబాబు టికెట్ ఇస్తారా, వాళ్ళిద్దరి ముందే నేను చెప్తున్నాను రానున్న రోజుల్లో నా సిట్టింగ్ ఎంపీ దాంట్లో నేను కంటెస్ట్ చేయబోతున్నాను, అదే నా టికెట్ అని వాళ్ళిద్దరి సమక్షంలో ప్రమోట్ చేసుకుని డిక్లరేషన్ చేసిన వ్యక్తి ఆయన. ఆ డిక్లరేషన్ ని ఏమన్నా డినై చేశారా? ఆ డిక్లరేషన్ ని ఏమన్నా వాళ్ళు దానికి సంబంధించినటువంటి వారికి దాన్ని ఏమైనా సరే వాళ్ళు క్యాన్సిల్ చేశారు ఆ వేదిక మీద? చేయలా. లోపల ఏం జరిగిందో మీకు నాకు తెలీదు. మీరు విశ్లేషకులే, నేను విశ్లేషకున్నే. ఇప్పుడు ఆయన టికెట్ రాకపోతే దాన్ని పూర్తి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పేరుతో జనసేన పార్టీ సంబంధించి వీరమహిళ గారు ఉన్నారు. కృష్ణవేణి గారు చెప్పండి, పూర్తి స్థాయిలో జనసేన పార్టీ బాధ్యత వహించాలి. అండ్ ఇంకోటి ప్రధానంగా బీజేపీ పార్టీ నిజంగా ఒక సోము వీర్రాజు లాంటి వ్యక్తితో మధ్యవర్తిత్వం చేపిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉంది. ఏలియన్స్ లో ఉన్నటువంటి కూటమికి సంబంధించి నిజంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకుండా ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బీజేపీ ఓకే చెప్పింది అనుకోవచ్చా మీరు? నమస్తే అండి. సమాజ్ న్యూస్ వీక్షకులందరికీ, అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే రాజశేఖర్ గారు మీకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి కృష్ణవేణి గారు. అంటే ఇక్కడ ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంపీ సీటు వస్తుందని ఆశించిన మాటలు నిజమే. అది 3 పార్టీలు అంటే వైసీపీ యొక్క దుర్మార్గాన్ని బయటపెట్టింది. ఒక అధికార పార్టీలో ఉండి ఒక ఎంపీ స్థానంలో ఉండి వైసీపీ చేస్తున్నటువంటి ప్రతి దుర్మార్గాన్ని బయటపెట్టింది రఘురామకృష్ణరాజు గారిని. దానివల్ల ప్రాణాల మీద కూడా వైసీపీ ఎంత దుర్మార్గంగా ఆయన ప్రాణానికి కూడా హాని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో మనం అందరూ చూసాం, ప్రజలందరూ చూసారు. ఇవాళ వ్యక్తిగత యుద్ధంలో సీట్ రాలేదు, అది బీజేపీ పార్టీని వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆపించాడని ఆయన విమర్శ చేయడం జరిగింది. కాకపోతే నిన్నే అది బయటికి దృష్టి కూడా రావడం జరిగింది. కాబట్టి మనం దీనికైనా అతిగా స్పందించాల్సినటువంటి అవసరం లేదని నా భావన అండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి ఒక పనితీరు కానీ, ఆయన వాక్ కానీ, ఆయనకున్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ అంతా కూడా అందరికీ తెలుసండి. ప్రజలకు కూడా తెలిసినప్పుడు అలాంటి వ్యక్తికి బీజేపీ పార్టీ దూరం పెడుతుంది అని నేను అనుకోవట్లేదండి. ఇంకా ఉన్నతమైన స్థానంలో ఏమైనా పెట్టాలని మోదీజీ ఆలోచించి ఉంటారా అని మాత్రం కొంచెం అనిపిస్తూ ఉందండి. ఇంకోటి అంటే తనని గతంలో టీడీపీ అభ్యర్థిగా విజయనగరం లాంటి ప్రాంతంలో నిలబెడతాం అనేటటువంటి టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉండే. అక్కడ కాకపోతే స్థానిక నేతలు, ఉత్తరాంధ్ర నేతలు ఒప్పుకోకపోవడంతో ఆయన్ని నరసాపురం టికెట్ ప్రకటించే అవకాశం ఉన్నా కూడా మనం వార్తలు విన్నాం. కానీ పూర్తిగా ఇక్కడ కేవలం రాజకీయ సమీకరణాలు, దాని ద్వారానే ఇప్పుడు ఆయనకి టికెట్ కేటాయించలేదని మీరు భావిస్తున్నారా? అలా రాజకీయ సమీకరణలు కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేర్పులు జరగడం తగ్గేమంటే, చాలా చోట్ల ఆశించిన చోట కానీ వాళ్ళు అనుకున్న చోట కానీ సీటు రాకపోవడం అనేది కానీ మార్పులు చేర్పులు వచ్చి కూటమి జరిగింది. జనసేనకి జరిగింది, అలాగే టీడీపీ వాళ్ళకి జరిగింది. టీడీపీ లిస్ట్ చూసిన తర్వాత బీజేపీ ఎంపీ లిస్ట్ లో కూడా అలాగే జరిగింది. కాకపోతే దీన్ని మరీ అంటే ఆయన వ్యాఖ్యలు చేసి కూడా రాష్ట్ర నాయకత్వం మీద వ్యాఖ్యలు చేశారు తప్ప కేంద్ర నాయకత్వం మీద రఘురామకృష్ణరాజు గారు కూడా
వ్యాఖ్యలు చేయలేదండి. దాని మీద మనం దీన్ని ఎలా చూడాలంటే వాళ్ళు ఒక ఎంపీ స్థానం కోసమే ఆయన పట్టుబట్టి కూర్చునే వ్యక్తి కాదు. ఆయన రఘురామకృష్ణరాజు డిఫరెంట్ స్టైల్, ఆయన టైప్ ఆఫ్ రాజకీయం ఆయన చేయగలరు. కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు వైసీపీ యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టి పాపం ఇవాళ సీట్ కోసం కూడా సఫర్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినందుకు మాత్రం ఒక రకంగా ఫాలో అవుతే మేము కూడా బాధపడుతున్నామండి. కృష్ణవేశ్ గారు ఇక్కడ బీజేపీ పార్టీ సంబంధించి మాల కొండయ్య గారు ఉన్నారు. కొండయ్య గారు చెప్పండి, పూర్తిగా బీజేపీ పైన కొంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే టికెట్ ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా అధిష్టానం సోము వీర్రాజుతో అలాంటి ఏమైనా ఒకవేళ లాలూచి చేపిస్తే కనుక ఒప్పుకొని నిజంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ రాకుండా చేసిన దాంట్లో బీజేపీ ఉందనుకుంటున్నారా? బీజేపీ నేతగా మీరు ఏం చెప్తారు? బ్రదర్ నమస్తే. మీరు ఒక విషయం గమనించాలి. రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వాలా లేదా అనే విషయం భారతీయ జనతా పార్టీ నుంచి డిసైడ్ చేయడం అనేది ఆయనకి సీట్ వద్దని ఇవ్వకుండా చేసే అంత పరిస్థితి భారత పార్టీకి లేదు, అంత అవసరం కూడా మనకు లేదండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మంచి పరిచయంతో ఉంటారు. వారు కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి వాతావరణంలో ఉంటారు. అయితే వారు ఎంపీగా నెగ్గిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాని దృష్ట్యా వారు పడినటువంటి ఇబ్బందుల ద్వారా వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చారు. వారు ఏదైతే ఆలోచనతో నరసాపురంలో పోటీ చేయాలన్న కోరిక వారి మనసులో ఉండటంలో తప్పలేదు. తెలుగుదేశం పార్టీ వారు సీట్ ఇస్తామంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ నరసాపురం పార్లమెంట్ భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకుడు కానటువంటి కృష్ణరాజు గారు ఆ సీటుని కోరుకోవటం, భారతీయ జనతా పార్టీ ఆ సీటు ఇవ్వలేదు అనేటటువంటి ఆవేశంతో నేను 2 మాటలైతే మాట్లాడారు. కానీ తర్వాత వారు వెంటనే నేను ఎన్డీఏలోనే ఉన్నాను, ఎన్డీఏ మనిషిని, నేను ఎన్డీఏని గౌరవిస్తాను అనేటటువంటి విషయం కూడా చెప్పినటువంటి విషయం మనం చూసినట్లయితే వారికి మనసులో ఏదైతే వైసీపీ గత ఎంపీ అయిన దగ్గర నుంచి వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకొని వైసీపీ మీద మాట్లాడినటువంటి విషయం బీజేపీ అడ్డు పెట్టుకుని మాట్లాడకుండా ఉంటే ఇంకొక లైన్ లో ఉండేమో. కానీ మధ్యలో బీజేపీ అడ్డు పెట్టారనేది కొండయ్య గారు ఇక్కడ పూర్తిగా బీజేపీని ఎక్కడ విమర్శించినటువంటి పరిస్థితి. బీజేపీ అధిష్టానానికి ముందు నుంచి కూడా ఆయన సమర్థిస్తున్నారు, మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. పూర్తిగా ఆయన మీరు అన్నట్టు సాన్నిహిత్యం ఏర్పడుకుంటూనే పూర్తి స్థాయిలో బీజేపీ సంబంధించి ఇలా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మనిషిగానే ప్రవర్తించారు ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాంటి సోము వీర్రాజు పేరు కూడా తీసినటువంటి పరిస్థితి. నిజంగా సోము వీర్రాజు గారికి సంబంధించినటువంటి పాత్ర ఉందనుకుంటున్నారు మీరు? సోము వీర్రాజు గారికి అంత పరిస్థితి ఉంటే రాజమండ్రి పార్లమెంట్ ఆయనే తెచ్చుకుంది కదా సార్. రాజమండ్రి పార్లమెంట్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో కూటమిని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి వీర్రాజు గారు రఘురామకృష్ణరాజు గారికి అభ్యంతరం చెప్పడం ఏంటి, మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి చేయడం ఏంటి? ఇది కేవలం బీజేపీ మీద కొంత బురద చల్లటమే అనేటటువంటి భావన మాకు కూడా కలుగుతుంది. ఇది ఇలాంటి బురదలు చల్లుకునే విషయం పక్కన పెట్టి కూటమి అభ్యర్థుల విజయం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి కోసం కష్టపడ్డారో, కూటమి రావడం కోసం వారు త్యాగాలు చేశారో, ఆ త్యాగాలకు ఫలితాలు రావాలంటే ఎలాంటి బురదలేటటువంటి రాజకీయాలు పక్కన అందరూ కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించి దృష్టి పెట్టాలి. అక్కడ నరసాపురంలో మా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నెగ్గాలి, మిగిలినటువంటి మా యొక్క మిత్రపక్షాల అభ్యర్థులు నెగ్గాలి. అటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి తప్ప విమర్శలకు వెళ్ళి వైసీపీ తోటి మళ్ళీ ఎందుకు వచ్చినటువంటి విమర్శలు చేయించుకోవాలి. మనం 2 మాటలు అంటే వాళ్ళు 4 మాటలు అంటారు. ఈ సమయంలో మనకు అంత అవసరం లేదు. అంటే ఇక్కడ ప్రత్యర్థులు అందరూ కూడా ఒకటయ్యారని జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్తున్నారు. సింహం సింగిల్ గానే వస్తుంది.
చెప్పండి మధుకర్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇది ఒక స్ట్రాటజీ అని మీరు భావిస్తున్నారా, లేకపోతే నిజంగానే రఘురామకృష్ణ గారు కుండ బద్దలు కొట్టినట్లు తన మనసులో ఏమనిపిస్తుంది దాచుకోకుండా చెప్పే మనస్తత్వం అని ముందుగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ముందులో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి వ్యతిరేకత కానీ అక్కడ జరుగుతున్నటువంటి తనకు నచ్చినటువంటి అంశాన్ని బహిరంగంగానే వచ్చి మీడియా ముందు చాలా సందర్భాల్లో చెప్పారు. తర్వాత కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదంతా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం, మీరు ఇందాక చెప్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా మాట్లాడారు, ప్రతిదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తున్నారు. నిజంగా ఆపాదించాల్సిన అవసరం రఘురామకృష్ణ గారికి ఉందంటారా? నిజంగా ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారంటే మీరు ఏం చెప్తారు? ఆశ ఉంటుంది. ఆ ఆశని నిర్వర్తించుకోవటంలో కన్సిస్టెంట్ గా పోరాడతాడు. ఆ లాస్ట్ లో ఆ ఆశ నిరాశం చెందినప్పుడు ఆ నిరాశంలో నుంచి వచ్చేటటువంటి మాటలే ఇప్పుడు జరుగుతున్నటువంటి రఘురామకృష్ణ గారు జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు క్లియర్ గా బీజేపీ ప్రతినిధి, బీజేపీ నాయకుడు ఒక మాట చెప్పాడు, మాకు రఘురామకృష్ణరాజు గారి యొక్క టికెట్ కి మాకు సంబంధం లేదు. నెంబర్ 1, ఒకవేళ సోమవీర్రాజు గారికే టికెట్ రావాలనుకుంటే ఆయనే తెచ్చుకుంటుంది కదా అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన జనసేన టీడీపీ మద్దతుదారుడు. కొన్ని రోజుల క్రితమే బీజేపీతో కూడా మద్దతు కలిపారు. మీరు ఏ ఎండగట్టారు జగన్మోహన్ రెడ్డి? మధుకర్ గారు దానికంటే పాయింట్ ప్రధానంగా ఆయన జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేక మనిషి. సో ఇక్కడ ఎవరైతే ప్రత్యర్థులుగా ఉన్నారో వాళ్ళతో కలిసేటువంటి పరిస్థితి ఆ యాంగిల్ కూడా ఆలోచించారు. అదే నేను చెప్తున్నా, ఎందుకు వ్యతిరేకం ఏమని చెప్పాడు ఆయన ఫస్ట్ లో? అతని అపాయింట్మెంట్ కావాలంటే వెయిట్ చేయాలి, అతన్ని కలవాలనుకుంటే అడ్డుకుంటారు, అతని దగ్గర వెళ్ళకుండా కొన్ని దూతలు అడ్డుపడతారు. ఈ ఇప్పుడు చిన్నపిల్లడు బిస్కెట్ ఇవ్వకపోతే తల్లి మీద చెప్పేటటువంటి ఆరోపణలు ఇవన్నీ. ఇప్పుడు అతని మీద జరిగినటువంటి ప్రత్యర్థుల మీద జరిగినటువంటి పరిస్థితులు ఓకే, దానికంటే ఇప్పుడు ఆయన పర్సనల్ గా ఏది మాట్లాడుకున్నా కానీ దాన్ని మనం ఆయన పర్సనిఫికేషన్ లో వచ్చినటువంటి మాటలు. ఇక్కడ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం? ఒకవేళ అదే నిజమైతే ఒక టెక్నికల్ పాయింట్ గా మీరు బీజేపీ వాళ్ళు జగన్ గారు మాటలు వింటున్నారంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ బీజేపీ సపోర్టింగ్ టు జగన్. దీనికి ఆన్సర్ చేయాలి, బీజేపీ వాళ్ళే ఆన్సర్ చేయాలి. మళ్ళీ వస్తాను. టీడీపీకి సంబంధించి విజయ్ గౌడ్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. విజయ్ గౌడ్ గారు చెప్పండి, పూర్తిగా టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబుకి చాలా అనుకూలంగా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థించిన రఘురామకృష్ణరాజుకి కూటమి నుంచి టికెట్ వస్తుందని తనకు తానే ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఊహాగానాలు వచ్చాయి. టీడీపీ పార్టీ నుంచి ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంది. తర్వాత రాజకీయ సమీకరణలో మార్పులు జరిగాయని విన్నాం. సో ఎంతవరకు నిజం? పూర్తిగా టీడీపీ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉన్న నేతకి మాల్కొండ గారు, ప్రధానంగా మీకు కొన్ని సవాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి, బీజేపీకి సంబంధించి లాలూచి చెప్పాలని మధుకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి, దానికి సమాధానం మీరే చెప్పాలి. సో నిజంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు మీ పైన ఉన్నాయి, మీరే సమాధానం చెప్పాలని చెప్తున్నారు. మధుకర్ గారు మీరేమంటారు? కొండ గారు చెప్పండి. బీజేపీకి వైసీపీకి ఉన్న లాలూచి నేను చెప్తానండి. కొద్దిగా కొంచెం ప్రశాంతంగా అందరూ విని ప్రజలకు తెలిసే విధంగా కొంచెం మనం దీన్ని కొంత మధ్యలో ఎవరో అడ్డుపడకుండా ఉండాలి. తప్పకుండా చెప్పండి. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేట బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతుంది, అక్రమాలతో పోటీ పడుతుంది, ఇది లాలూచి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి 30 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి వ్యక్తికి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తుంటే వైసీపీ స్టెక్కర్ వేసుకుంటారని ఉద్యమం చేస్తున్నాము, ఇది లాలూచి. ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం ఇచ్చి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకుంటూ ఇంత అభివృద్ధికి ప్రదాతగా నిల్చున్నటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది లాలూచి. ఇవాళ ఏవైతే ఎన్నికల్లో మేము కూటమిలో వచ్చి ఎన్డీఏలోకి జనసేన అధినేత తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో తీసుకొచ్చి ఒక టీమ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితిలో మా యొక్క అభ్యర్థులను మేము ప్రకటించుకుంటున్నాము. మా పార్టీలతో కలిసి మేము ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాము, అభివృద్ధిని చూపించి వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ఏవైతే మరుగుదొడ్ల ద్వారా ఒక ఇంటికి 15,000 రూపాయలు అకౌంట్ లో వేసాం, ఉపాధి హామీ పథకం ఒక వ్యక్తికి 27,000 రూపాయలు అకౌంట్ లో వేసాం. ఇలాంటి నవరత్నాలు, అద్భుతమైన నవరత్నాలు నరేంద్ర మోడీ గారు 69 నవరత్నాలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు. ఇలాంటి అన్ని అభివృద్ధి చేసి మేము ఈ ఆంధ్రప్రదేశ్ ని ఓపెన్ చేసుకొని రేపు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని సర్కారు ఇవ్వమని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రజలు రిక్వెస్ట్ చేస్తుంటే
మా యొక్క అభ్యర్థులను ఎంపిక చేసుకొని మేము సమర్థవంతంగా ఎన్నికలకు వెళ్తుంటే రాజకీయ రంగులు పూసి బీజేపీని కామెంట్ చేయాలనేటటువంటి రాజకీయాలు ఎవరు చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇందులో మాకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రెండ్షిప్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, అది ఉండాలని వైసీపీ వాళ్ళు చెప్తారు. వద్దనుకుంటే మానేసుకుంటారు, మాకే సంబంధం లేదు. మాకే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎవరితో లాలూచీలు లేవు, లాలూచీలు ఉన్నంత మా పవన్ కళ్యాణ్ మాకు లాలూచీ ఉంది, ఎన్డీఏతో మాకు లాలూచీ ఉంది, ఎన్డీఏలోకి వచ్చిన తెలుగుదేశంలో మాకు లాలూచీ ఉంది. ఎస్ కొండ గారు క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి. మధుకర్ గారు చెప్పండి, మాకు లాలూచీలు ఎవరితో లేవు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పూర్తిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం. మధుకర్ గారు చెప్పండి. లాలూచీ కోసం మేము ఎగబడతల్లా. మీరు ఇప్పుడు డిస్కషన్ ఏం పెట్టారు? రఘురామకృష్ణరాజు గారికి టికెట్ ఎందుకు రాలేదు, దీంట్లో జగన్ పాత్ర ఉంది అని కాంటెక్చువల్ గా మీరు చెప్పారు. నేను కాంటెక్చువల్ మెసేజ్ నేను ఇచ్చా. ఇప్పుడు ఏ రోజు బీజేపీ వల్ల లబ్ధి పొందిందని చెప్పేటటువంటి పెద్ద మనిషి, పెద్ద వ్యక్తి ఈ రోజు బీజేపీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ప్రకటించొచ్చు కదా. స్పెషల్ స్టేటస్ అంటే మన చిలకలూరుపేటలో జరిగింది, స్పెషల్ స్టేటస్ నేను ఇస్తానని చెప్పొచ్చు కదా. స్పెషల్ స్టేటస్ ఎందుకు చెప్పలేదు? స్పెషల్ స్టేటస్ ఎందుకు అడగలేదు? రెండో మాట మీరు ఇంటరప్ట్ చేయబాకు. రెండో మాట, ఈ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ దాని గురించి మాట్లాడే నైతిక విలువ, నైతిక అర్హత బీజేపీ వాళ్ళకు ఉందా సార్? స్పెషల్ స్టేటస్ దాదాపు 19 times ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీకి. పార్లమెంట్ లో ఎన్నిసార్లు అడిగారు దాన్ని, ఎన్నిసార్లు ప్రతిపాదించారు, ఎన్నిసార్లు పార్లమెంట్ సాక్షిగా దాన్ని పోరాటం చేయడం జరిగింది. సరే, అది ఓడు కాదు సార్. మీరు పొత్తు పెట్టుకున్నారు, చిలకలూరుపేటలో సభ పెట్టించారు, ఆ సభ ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారు. ఆ సభలో మీరు మాట్లాడించవచ్చు కదా, మేము ఇండియా కూటమి మేము వస్తే స్పెషల్ స్టేటస్ మేము ఇస్తామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఈ వైఖరి తప్పేది ఎన్డీఏ కూటమిదా, ఎన్డీఏతో కలిసిన బీజేపీదా? లేదు. సరే, ఓకే. మూడో పాయింట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 1 among 29 ఈజ్ ఏపీ. మాది ఇన్ఫాంట్. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇన్ఫాంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫాంట్. ఎందుకంటే వనరులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. యూనియన్ టెరిటరీగా ఉండాల్సినటువంటి హైదరాబాద్ స్టేట్ ను తీసేసుకొచ్చి ఇక్కడ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు నోటు కేసులో బయటకు రావడం జరిగింది. తద్వారా హైదరాబాద్ నుంచి మనకు రావాల్సిన అన్ని బకాలు అయిపోయినాయి. దీనిని ఎన్నిసార్లు, దాదాపు 10-12 సార్లు పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇంకో పాయింట్ నేను చెప్పాల్సి అనుకుంది ఏంటంటే, ప్రతి స్టేట్ నుంచి SGST, CGST ట్యాక్సెస్ ఏ రూపాయనైతే సెంట్రల్ గవర్నమెంట్ కి మేము పంపిస్తున్నాము గవర్నమెంట్ నుంచి, అందరితో పాటు రాజ్యాంగబద్ధంగా 6 to 8%, 6 to 9% ఆ రెవెన్యూ రీబ్యాక్ కి ఆ స్టేట్ కి ఇవ్వాల్సినటువంటి అర్హత రాజ్యాంగం కల్పించింది. నేను చెప్పేది కాదు అది. ఆంధ్రప్రదేశ్ మీరు ఇవ్వాల్సిన పని లేదు. 28 రాష్ట్రాలు, మీరు ఏ రాష్ట్రంలో, మీరు 29 రాష్ట్రాలకు ప్రైమ్ మినిస్టర్. మీరు మీ యొక్క బీజేపీ పరిపాలిత ప్రాంతాలకే కాదు, మీరు ప్రతి ఒక్క రాష్ట్రం సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాక్సెస్ మీరే తీసుకుంటున్నారు. అది దట్ ఈస్ ద గవర్నెన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈక్వల్లీ. మధుకర్ గారు పాయింట్ మీరు కొన్ని పాయింట్లు రేజ్ చేశారు, దానికి సమాధానం చెప్పడానికి మాలకొండ గారు రెడీగా ఉన్నారు. చెప్పండి కొండ గారు. స్పెషల్ స్టేటస్ చాలా విషయాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి. మధుకర్ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల అవగాహన లేకుండా ఉండాలి, లేకపోతే కళ్ళు మూసుకొని అబద్ధాలు చెప్పడం అన్న అలవాటు చేసుకుని ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తాం తెస్తాం కావాలని అడిగింది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తిగా కళ్ళు మూసుకొని చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి వచ్చేటటువంటి 32% నిధుల్ని 42% కి పెంచి అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా 10% నిధులు ఒక్కసారిగా పెంచింది నరేంద్ర మోడీ గారు.
రైట్ బాలకొండ గారు మళ్ళీ కంటిన్యూ చేద్దరు. ఎస్, మనకి టీడీపీ నుంచి విజయ్ గౌడ్ గారు వచ్చారు, ఇందాక లైన్ కట్ అయింది. ఎస్, విజయ్ గౌడ్ గారు చెప్పండి, డిబేట్ ఎంతవరకు చూసే ఉంటారు? పూర్తి స్థాయిలో రఘురామకృష్ణకు సంబంధించి టికెట్ రాకపోవడం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కావాలని చేశారు. అది బీజేపీకి అధిష్టానానికి సంబంధించి పూర్తిగా ఆయన సోము వీర్రాజుతో పంపించి నాకు రాకుండా చేశారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి మీరు ఏమంటారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా ఇప్పుడు మన ముందున్న పెద్దలందరూ కూడా చెప్పే ఉన్నారు. ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఆయనని చాలా దారుణంగా హింసించడం జరిగింది. అది మనందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ముందుగానే ఆయన రిజైన్ చేస్తుంటే ఎందులోనైనా కానీ అవకాశం ఉండేదేమో. రిజైన్ చేయకుండా ఇందున కాకుండా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉన్నారేమోనని మా అభిప్రాయం ఉంది. ఎస్, అంటే టీడీపీకి చంద్రబాబు నాయుడుకి చాలా అనుకూలంగా ఉన్నారు. ఆయన కూడా బాబు గారి 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా అవన్నీ చూసుకుంటే ఆయన గతంలో టీడీపీ నుంచే పోటీ చేస్తారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు భూపతి వర్మ శ్రీనివాసరాజు గారు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి నరసాపురం ఎంపీకి సంబంధించి. సో దాన్ని ఏ విధంగా చూస్తారంటారు? కూటమికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించారు బీజేపీకి సంబంధించి. అవునండి, అంటే ఇందాకే మనం అనుకున్నాం కదా, రిజైన్ చేసి ఒక ఏదో అంటారు చూడండి, ఇందులో లేకుండా ఉండకుండా ఒక పక్షంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా టికెట్ వచ్చి ఉండేదేమో. కానీ అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు కదండి. ఎస్, అంటే కూటమిలో బీజేపీ ఉంది. ఇక్కడ కూటమిలో బీజేపీ ఉంటే పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానానికి రేవంత్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో విని జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే నాకు టికెట్ రాలేదని చెప్పారు. సో అది ఆ కామెంట్స్ అనేవి, రఘురామకృష్ణ చేసిన కామెంట్స్ అనేవి ఎంతవరకు ఏ విధంగా చూడొచ్చు అంటారా? నిజం ఉందంటారా? నిజంగా జగన్మోహన్ రెడ్డి అలా చేసినటువంటి పరిస్థితి బీజేపీ అధిష్టానం వినే అవకాశం ఉందంటారా? బీజేపీ వింటుందా అనేది దానికన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మోసం అయితే ఖచ్చితంగా ఉంది కదండి. టికెట్ రాకుండా హెరాస్మెంట్ వల్లనే కదా ఆయనకు ఆ పరిస్థితి వచ్చింది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు హెరాస్ చేయకపోతే ఆయన పరిస్థితి ఎందుకు వస్తుందంటారు చెప్పండి? దానికి సంబంధించి మధుకర్ గారు చెప్తారు. మధుకర్ గారు ప్రధానంగా రఘురామకృష్ణకు సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో ఆయన నడవలేనటువంటి పరిస్థితి నుంచి చూసిన సందర్భాలు, విజువల్స్ అందరూ చూసినటువంటి పరిస్థితి. సో అక్కడ వైసీపీ ప్రధానంగా కావాలని తన్నే హైదరాబాద్లో ఉండిపోయినటువంటి పరిస్థితి, ఏపీకి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత కోర్టు సూచనలతో కొన్ని ముందస్తుగా ఆయన రక్షణ కల్పించుకొని వచ్చినటువంటి పరిస్థితి మన సంక్రాంతికి మనం చూసాం. సో ఇదంతా చూసుకుంటే కావాలనే వైసీపీ పార్టీ చేసినటువంటి పరిస్థితి ఉందని క్లియర్గా ఆయనకి చెప్తున్నటువంటి పరిస్థితి పదే చెప్పారు. దానికి మీరు ఏం చెప్తారు? సార్, ఒక వ్యక్తి మీద ఆపాదించడం వేరు, ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు దానిని అడ్డుకొని దాన్ని బలవంతంగా చేసేది వేరు. ఇప్పుడు అతను ఒక ఎంపీ, మేము గౌరవిస్తాం. ఆ గౌరవంకి ఎక్కడ భంగం కలిగింది? ఆ గౌరవాన్ని భంగం కలిగించుకుంది ఎవరు? ఆ సారు ఢిల్లీలో ఉండో హైదరాబాద్ లో ఉండో మీడియా పరంగా చెప్పటమే కానీ ఏదైనా ఆయన సెగ్మెంట్ కో ఆయన కాన్స్టిట్యున్సీకో రావటమో లేదు, ప్రయత్నించినప్పుడు విఫలమ చెందినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? అతను ఆలోచనేషన్లో అతను ఊహించుకున్నారు. మీడియా ముందు కూడా ఏమని మీరు కావాలంటే మీరు రికార్డ్స్ చూడండి, రికార్డ్స్ పరిశీలించండి. ప్రతిసారి జగన్ గారి దగ్గరికి నన్ను వెళ్ళెవరు, జగన్ గారి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడతారు, జగన్ గారు ఒక సైకో, అవన్నీ ఒకటికి 10 మాటలు. మధుకర్ గారు కొన్ని సాక్ష్యాలు కొన్ని వీడియోలు చూపించారని, కొన్ని వీడియోలు చూపించినటువంటి పరిస్థితి, కొన్ని సాక్ష్యాలు చూపించి మీడియా ముందు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి కావాలని చేశారనే సందర్భాలు కూడా ఉన్నాయి. అవి కూడా మీరు చూసి ఉంటారు. ఏం సాక్ష్యాలు సార్? ఈ కోర్టు ఏం చెప్పింది దానికి? ఆనరబుల్ కోర్టు నిజంగా అతన్ని దండించినట్టయితే, ఇంకొక హింసించినట్టయితే చట్టపరమైన చర్యలు చేసుకోదా? కోర్టు మొట్టకాయలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు సార్. మీరు రికార్డ్ చూసుకోండి. అది ఆయన కల్పించినటువంటి కల్పిత పాత్రాలు అవన్నీ. ఎందుకంటే ఆ రోజు అతను మీడియా ఒక ఛానల్ అడ్డం పెట్టుకొని అతను కారులో వెళ్తున్నప్పుడు ఆ కారు చూపించినప్పుడు కోర్టు దగ్గర మిమ్మల్ని ప్రజెంట్ చేసినప్పుడు ఆ కోర్టుకు సంబంధించినటువంటి మీరు అక్కడ తెలుసుకోవాల్సింది, సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఆ కోర్టే చెప్పినట్లు ఒకవేళ నిజంగా అదే తప్పు జరిగితే అప్పుడు పివి శ్రీనిల్ కుమార్ మీద యాక్షన్ తీసుకోదంటారా? అంటే పివి శ్రీనిల్ కుమార్ గారు చేసిన తప్పైనప్పుడు కోర్టు చూస్తూ ఉంటది అనుకుంటారా?
అవి ఉండవు సార్. ఏంటంటే కేవలం పార్టీ మీద బురద చల్లటానికి, ఒక వ్యక్తి మీద బురద చల్లటానికి, బురద చల్లే ప్రయత్నంలో ఆ భాగంలోనే మాట్లాడుతున్నారు అతను. ఎస్ కృష్ణవాణి గారు, పూర్తిగా బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక కావాలనే చేశారని ఇటువైపు రఘురామకృష్ణ గారు పదే చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని వాక్యాలు కూడా చేస్తే సైకో అని ఇలాంటి వర్డ్స్ కూడా యూజ్ చేసినటువంటి పరిస్థితి. కానీ పూర్తిగా మధుకర్ గారు చెప్తుంది ఆయన క్రియేట్ చేసుకుని చెప్పింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చేసింది లేదు, కావాలనే దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డిపై చేసే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. మీరేమంటారు? అదంతా చూసినటువంటి విషయం క్లియర్ కట్గా చాలా నడవలేనటువంటి పరిస్థితిలో కూడా ఆయన విజువల్స్ మనం చూసినటువంటి పరిస్థితి. అంటే మనం ఏం చెప్తామండి వైసీపీ వాళ్ళకి, ఎందుకంటే మోర్ చరిత్ర అని చెప్తారు. ప్రపంచం మొత్తం చూస్తుంది రఘురామకృష్ణ గారి మీద వైసీపీ చేసినటువంటి దాడిని. ఒక నిజంగా పాపం కార్డులో వాచిపోయి శుభ్రంగా కార్డు మీద తాదీకుడి కింద కొట్టేట్టుగా కొడితే వాచిపోయి మొత్తం ప్రపంచం మొత్తం చూసింది. అసలు వైసీపీకి దానికి సంబంధం చెప్తారా అని నేను మాట్లాడడం ఎలా ఉంటుంది? నిద్రపోతే నిజాలు కనిపిస్తాయి, ప్రపంచం మొత్తం ఉంటుంది. అయినా సరే గుడ్డెప్పు చెప్పబడ్డట్లు అంటే మనకి ఏమి చేస్తున్నాం, మేమంతా అంధకారంలోనే బతుకుతున్నామని వైసీపీ నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటండి. రఘురామకృష్ణ చెప్తారు నా ప్రాణానికి సంబంధించి అని. అంటే ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీకి ఎలాంటి హోదా ఉంటుంది కేంద్రంలోనే కాదు, అలాగే రాష్ట్రంలోనే కాదు, పెట్టి వైసీపీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని బయటపెట్టి కనుక కింగ్ రఘురామకృష్ణ గారు అది ఎక్కడ ఆయన తగ్గలేడు. వైసీపీ చేస్తున్నటువంటి ప్రతి దుర్మార్గం మీద మాట్లాడి స్పష్టంగా అన్ని వివరించింది, చెప్పడం జరిగింది. ఇవాళ రఘురామకృష్ణరాజు గారు మా జనసేన పార్టీ ఒక అభ్యర్థి అయితే మాత్రం ఖచ్చితంగా జనసేన కోసం పోరాటం చేసేది. అంటే ఆయన అన్ని పార్టీలకి ప్రజలకి మేలు జరగాలని ఒక ప్రయత్నం అయితే రఘురామకృష్ణ చేయడం అయితే మాత్రం మోసం అండి. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రజలు దుర్మార్గమైనటువంటి ప్రజలు చెప్పాలని ఆయన మొత్తం ప్రయత్నం ఆయన చేశారు. కాకపోతే వాళ్ళ టీడీపీ పార్టీలోనూ ఆయన జాయిన్ కాలేదు, అలాగే అఫీషియల్గా అవ్వలేదు, అలాగే జనసేన కూడా అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు. దానివల్ల కొంచెం సీట్లు కేటాయించడంతో కూటమిలో కేటాయించడం కృష్ణుడి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణుడి గారు, మాలకొండ గారు చెప్పండి. పూర్తిగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కావాలని చేసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. రఘురామకృష్ణకు సంబంధించినటువంటి ఆయన జైలు నుంచి బయటికి రావడం, తర్వాత పడినటువంటి విజువల్స్ అన్ని చూసేటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితులు కూడా. సో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని ఆయన దాని మీద దుష్ప్రచారం చేస్తున్న మధుకర్ గారు చెప్తున్నారు. మీరేమంటారు దానికి సంబంధించి? బ్రదర్, ఒక విషయం మనం గమనించాలి. రఘురామకృష్ణరాజు గారు ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శలు ఏమైనా కనపడితే చాలా సీరియస్ గా స్పందించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా రామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే వాస్తవాలు, రాష్ట్రం పట్ల ఇబ్బంది, ప్రజల పట్ల సమస్యల పట్ల స్పందన, వారు కలిసి మాట్లాడడానికి సమయం ఇవ్వకపోవటం ముఖ్యమంత్రి గారు, ఇవన్నీ చూసి పార్లమెంట్ లో ప్రజల్లో కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఇబ్బందుల దృష్ట్యా వారు మాట్లాడినటువంటి విషయాలు తట్టుకోలేని పరిస్థితుల్లో వారి నోరు మూయించడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది వాస్తవం. అరెస్ట్ చేసి ఏ విధమైన వాతావరణం చూపించారన్నది ఒక ఎవరైతే దొంగతనం చేసినట్టు. విజయ్ గారు, ఇందాక మీరు పాయింట్ రేజ్ చేస్తూ కూడా సో ఆయనకి సంబంధించి ఏదైనా పార్టీలో జాయిన్ అయి ఉంటే బాగుండేది కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నడవలేనటువంటి పరిస్థితి, వైసీపీ పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల ఆయన అలా వచ్చారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఇంకొక అంశం చూసుకుంటే, అంటే పొత్తులకు సంబంధించి దాదాపుగా కొన్ని స్థానాలు ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమికి సంబంధించి ఎలా వెళ్ళబోతుంది? టీడీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటన, జనసేన కొన్నిసార్లు ఇబ్బంది అయితే, కొన్నిసార్లు టీడీపీకి ఉన్నటువంటి ఎలియన్స్ ఉన్న బీజేపీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచార సభలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ముందు కొంచెం కాస్త వెనకడుగు వేస్తుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా వెళ్ళబోతుంది టీడీపీ అలాగే అలయన్స్ కూటమి? విజయ్ గారు, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్లో ఉంటే చెక్ చేసుకోండి.
వస్తుందా సార్? ఎస్ ఎస్ చెప్పండి గౌరీ గారు. యాక్చువల్ గా మన పురాణాల ప్రకారం కూడా ఒక మాట చెప్తారండి. మన ఒక రాక్షసుడికి వరం ఇచ్చినప్పుడు ఆ రాక్షసుడి నుంచి మన ప్రజల్ని కాపాడుకోవాలంటే ఒక మహాశక్తి బయటికి రావాలంట. ఆ శక్తి కోసం కలుసుకున్నదే ఈ కూటమి. రైట్. అంటే ఒక మాటలో పురాణాన్ని తీసుకొచ్చి పూర్తిగా రాక్షసులతో పోల్చినటువంటి పరిస్థితి. ఆ కూటమి అనేది అంత బలమైనటువంటి వజ్రాయుధంగా ముందుకెళ్తున్నారు. కాదండి, రఘురామకృష్ణరాజు గారిని పెట్టిన హింస అది ఒక రాక్షసులు చేసే పనేనండి. ఎస్. సో ఖచ్చితంగా మొత్తం మన ఏపీ రాష్ట్రానికి మొత్తానికి తెలుసు ఆయన ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్ 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 ఎస్. మధుకర్ గారు, ప్రధానంగా ముందు నుంచి కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతి తప్పును కూడా బయటకు వచ్చి చెప్పడం, సో ఆయన ఏది ఉంటే అది కొన్ని ఆధారాలతో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎందుకు అంటే సొంత పార్టీతో ఆ సింబల్తో గెలిచినటువంటి వ్యక్తి, ప్రజాదరణ ప్రజలు ఆదరించినటువంటి వ్యక్తి, వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మీకు వ్యతిరేకమైన చాలా సందర్భాల్లో అడిగిన పూర్తి స్థాయిలో ఆయన కావాలని మీరు ఇందాక కూడా చెప్పినటువంటి పరిస్థితి, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నిజంగా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒక వ్యక్తి నిజంగా అలాంటి పరిస్థితి వ్యతిరేకంగా అయిపోతారన్నటువంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు. ఎందుకంటే చాలా మందికి వైసీపీలో అపాయింట్మెంట్ రాలేదని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఎవరు మారిపోయినటువంటి పరిస్థితులు, కేవలం రఘురామకృష్ణ గారు ఎందుకు అలా మారిపోయారు, ఎందుకు వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి, ఈరోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి? ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు నిజంగా వాళ్ళు ముగ్గురు కలిసి రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇప్పించి ఉండాల్సింది. దానికి క్లియర్ కట్ గా చెప్తున్నారు వాళ్ళు, మాతో ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఒక మాట అదే నిజమని వాళ్ళు నమ్మితే, అదే నిజమని వాళ్ళు తలంచితే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళు, బీజేపీ గారి దగ్గరికి వెళ్ళు పోరాటం చేయాల్సింది. అది అధినాయకులు వాళ్ళు ఆయన నమ్మలేదు కాబట్టి ఆయన టికెట్ ఇవ్వాల. రైట్ అండి. ఇక్కడ ఇంకో పాయింట్ మధుకర్ గారు, ఒక నిమిషం, ఒకే ప్రశ్న. సొంత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, మన ఇంటి గెలిచి రచ్చగలమంటే సొంత పార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ఎందుకు వ్యతిరేకంగా మారాడు? దానికి సమాధానం చెప్పాలి. టికెట్ రావడం అనేది ఎందుకు మారారండి? నాని గారు ఎందుకు మారారు? ఎన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారితో సంబంధం ఉంది? ఎన్నికలకు ముందు మార్పులు వేరు, ఆయన పార్టీలో గెలిచిన తర్వాత 2 సంవత్సరాల్లో పూర్తిగా మారినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మరి కేసీఆర్ గారు ఎందుకు మారారు? ఆయన రాజకీయ పరిణామాలతో. చెప్పండి. ఒక పార్టీలో ఒక నాయకుడు అధినాయకుడి యొక్క విధి విధానాలు నచ్చి లేదా నచ్చకో, ఇంకొకటి ఏదో ఆశించో, ఇప్పుడు మేమందరం ఉన్నాం సార్, మేము వైసీపీ రిప్రజెంట్ చేస్తున్నాం, మేడం గారు టీడీపీ రిప్రజెంట్ చేస్తున్నారు, మరొక మేడం గారు జనసేన రిప్రజెంట్ చేస్తారు, ఒక పెద్ద ఆయన బీజేపీకి రిప్రజెంట్ చేస్తున్నారు. మేము నలుగురు ప్రజల కోసం పనిచేయడానికే ఉన్నాం. మేము నలుగురు ప్రజలకి ఏది వాస్తవాలు తెలియపరచడానికే ఉన్నాం. మాకు నలుగురు వ్యక్తిగతంగా ఏమి లేవు. ఈరోజు బీజేపీ మన రఘురామకృష్ణరాజు గారి యొక్క యాటిట్యూడ్, అట్రిబ్యూట్స్ ఫస్ట్ నుంచి మీరు చూడాలా. ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు కాబట్టి అతని విధి విధానాలు మాకు తెలుసు కాబట్టి మేము చెప్పుతున్నాం. మీరేమంటున్నారు? అతను మంచివాడు, అతను కష్టపడ్డాడు, అతను హింసించాడు, అతను గౌరవం చేశారు. మీరు నిజంగా మీ అధినాయకులు అది నమ్ముంటే అతను టికెట్ ఇచ్చుండాల్సింది కదా. ఎందుకంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డయాస్ మీద కూర్చున్నప్పుడు ఆయన ప్రమోట్ చేసుకున్నాడు, డిక్లరేషన్ చేసుకున్నాడు. అది మేం చేసింది కాదు. అది ఇప్పుడు అతనికి టికెట్ ఎందుకు రాలేదంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మ్యానిపులేట్ చేశారని అంటే ఇప్పుడు దానికి మేము ఆన్సర్ చేయాలి. ఎస్ అని చెప్పాలా? లేదు, మేము మాట్లాడుతుంటే ఆయన మీరు ఫస్ట్ నుంచి హింసించారు కాబట్టి ఆ హింసించేటటువంటి ధోరణంలో ఆయనకి రాలేదని చెప్పాలా? ఇంకో మాట కూడా అన్నారు రీసెంట్ గా, నిన్న మొన్న ఇంటర్వ్యూలో ఫేస్బుక్ లైఫ్ ఈస్ ఏ గేమ్, ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్, ఐ విల్ ప్లే ఇట్ అని అన్నారు. ఎవరన్నారు ఆ మాట? రఘురామకృష్ణరాజు గారు అన్నారు. ఆయన ఫైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ అని చెప్పినటువంటి పరిస్థితి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ పార్టీలు ఎన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయో అవన్నీ కలిసి ఇప్పుడు నా వీడియోలో కనబడతా ఉన్నాయి. మేడం ముగ్గురు కలిసి ఉన్నారు. ఇక్కడ జనం మీద విశ్వసనీయత మాకుంది. జనానికి మంచి చేస్తేనే ఓటేయమన్నటువంటి నాయకుడు ఎవరినైనా మీరు చూపించగలిగారా? స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న నాయకులు, అధినాయకులు ఎవరైనా చెప్పగలిగారా? కావాలి రమేష్ నేను చెప్పగలను. మీ ఇంటిలో మంచి జరిగితేనే మీరు ఓటేయాలి, లేకపోతే ఓటేయద్దు.
చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి రైట్ విజయ్ గౌరి గారు ప్రధానంగా మంచి జరిగితేనే ఓటేయండి. నిజంగా మంచి జరిగినటువంటి పరిస్థితి కేవలం సంక్షేమం మాత్రమే వైసీపీని గెలిపిస్తుందని ప్రధాన అస్త్రంగా వెళ్తున్నారు. ఏ ఇంట్లో మంచి జరిగితే ఆ మంచి మాకు ఓటేస్తుందో అదే మమ్మల్ని గెలిపిస్తుందని జగన్మోహన్ రెడ్డి ధీమా. సో అలాంటి మంచి జరిగింది ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి పరిస్థితి ఉందా? కూటమికి సంబంధించినటువంటి పూర్తిగా వ్యతిరేక ఓట్లను చీల్చే లేకపోతే దాన్ని సంఘటితం చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉందనుకుంటున్నారా? మంచి జరిగిందనేది పాపం వైసీపీ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఎక్కడ మంచి జరిగిందనేది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు సార్, ఎక్కడ ఇచ్చారు జాబ్స్ ఎక్కడ ఇచ్చారు సార్ చెప్పండి ఒకసారి. బటన్ నొక్కారు మొన్న సార్, బటన్ నొక్కి ఎన్ని రోజులైంది సార్? ఇప్పటికి ఎంత మందికి డబ్బులు వచ్చాయి చెప్పండి. చేయూతమన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి వచ్చాయి చెప్పండి. ఒకటి బట్టలు నొక్కడం కాదండి, ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది, ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. చుట్టూ కట్టేసుకొని ప్రజల్లోకి రావడం కాదు, ప్రజలకు దగ్గరగా రావాలి. ప్రజలకు దగ్గరగా వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. మన చుట్టూ కట్టను కట్టేసుకొని వచ్చేసి మన వాళ్ళని కలుపుకొని మాట్లాడితే కాదు, నిజంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మన పార్టీ వాళ్ళని నలుగురిని చుట్టూ పెట్టుకొని మేము ఏదో చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. కృష్ణవేణి గారు, ఏమి అభివృద్ధి చేస్తున్నారండి ఇక్కడ? అసలు ముందు అభివృద్ధి ఏం చేశారు? కృష్ణవేణి గారు పూర్తిగా చెప్పండి అభివృద్ధి గురించి. మనం గత డిబేట్ లో మాట్లాడుకున్నాం. మద్యపాన నిషేధం దగ్గర నుంచి చాలా వరకు పెద్ద లిస్ట్ ఉంది. 99% పూర్తి చేశాం. దాదాపుగా వచ్చిన సంవత్సరంలోనే సంక్షేమ పథకాలన్నీ కూడా 90% వరకు చేశాం. ఇప్పటికీ పూర్తిస్థాయిలో 95 ఇచ్చినాయి. ఇవ్వని హామీలు కూడా ప్రజలకు చేశామని ప్రధానంగా వైసీపీ చెప్పుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని అస్త్రంగా చేసుకుని వెళ్తున్నారు. సో నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? కేంద్రం మెడల నుంచి తీసుకొస్తామన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ సంబంధించి కానీ, లిక్కర్ నిషేధం పూర్తి స్థాయిలో కానీ, సో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు జనసేన పార్టీ కానీ లేకపోతే టీడీపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆరోపిస్తున్నటువంటి అంశాలు. సో మీరేమంటారు? ఆ ఓట్లని క్యాష్ చేసుకోవడంలో కూటమి బలంగా ప్రజల్లోకి వెళుతుంది, సాధించబోతుంది విజయం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. అంటే కూటమి ఎప్పుడు వస్తుంది, వైసీపీ నుంచి ఎప్పుడు వస్తుంది? ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. ఇవాళ కూటమిని ఎలా విచ్ఛిన్నం చేయాలి, ఎలా దుర్మార్గంగా ఆపాలి అని నిజంగా ప్రజాప్రతినిధులకు ఆరోపణ చేశారని చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగా మనిషిని రెచ్చగొట్టడం కోసం కూడా అలాంటి దుర్మార్గం ఉన్నటువంటి వెనకాల నుంచి బ్యాక్ నుంచి కష్టపడిన రకమే. ఎందుకంటే మనం చూడొచ్చు, ప్రత్యేక హోదా అంటాడు, స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమం అంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే మర్చిపోయిన నిషేధం అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. వాళ్ళు బట్ట తొక్కుతున్నారు పిటారు తీసుకుంటారు. ప్రతి వాళ్ళ వాటిలో వాళ్ళు చెప్తుంటే చెప్పుతో కొట్టుకుంటున్నారు. ఏ ప్రభావం పవన్ కళ్యాణ్ గారు పెట్టడం చేయడం ఏంటి? ఇంకా పిటాదంటే అసలు ఎక్కడ పరిస్థితి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక వాటిలో ఎక్కడ పక్కన 20 నుంచి 2 ఏదో ఒక కరెంట్ వచ్చిందని అంటే ఒకసారి కట్టుకోవాలి. ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీ 2 తీసుకోవడం కూడా లేదు. కరెంట్ తీసుకోవచ్చు ప్రతిదీ పెన్షన్ అలాగే కాపరేషన్ పీకేశాడు. మొత్తం ఇవన్నీ కూడా 99% అబద్ధాలను నిజం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలతోనే నమ్మించి ఇప్పటికీ కూడా మోసం చేసిన ప్రజలకి ముఖ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓటెక్కండి, మంచి చేస్తున్న ఓటెక్కండి అని అడుగుతున్నాడు. అలా అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే నిజంగా ప్రజలకు మేలు జరిగి సిద్ధం అని పెద్ద బోర్డులో కన్నదో పెద్ద ఓటింగ్ లో కన్నదో పెద్ద సభలో అవసరం లేదు. ప్రజలే నిజంగా మిమ్మల్ని నమ్మకం ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తారు. కానీ ఆ పరిస్థితి లేదు. 100% జగన్మోహన్ రెడ్డి నమ్మించడం కోసం అని అలాగే ఆర్పాటుగా ప్రచారం చెప్ప జగన్మోహన్ రెడ్డి మాలకొండ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
రైట్ 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 మాలకొండ గారు, ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీకి సింగిల్ గా వస్తుంది, కూటమిగా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా టీడీపీ చేరినటువంటి పరిస్థితి, ముందు నుంచి కూడా జనసేన మీకు మిత్రపక్షంగానే ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ఇక్కడ ఈసారి ప్రధానంగా కొంచెం ప్రచారంలో వెనకబడింది కూటమి. సో అక్కడ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునే కార్యక్రమంలో కొంతవరకు వెనకం చేసినటువంటి వార్తలు వస్తున్నాయి. సో దాన్ని ఎలాగా మీరు కవర్ చేసుకోబోతున్నారు? భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 50 రోజుల ప్లాన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్డీఏ లేకపోతే బీజేపీ కూటమి ఎక్కడ కూడా వెనకంజలో లేదు, చాలా స్పీడ్ గా దూసుకు వెళ్తుంది. రైట్ 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 చివరిగా మధుకర్ గారు క్లారిటీగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం సింగిల్ గానే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అన్నారు. చివరిగా చెప్పాలంటే మీ ప్రచార అస్త్రాలు భారీగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూటమి చాలా వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునే పనిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో చివరిగా చెప్పాలంటే ఎలా 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 ఉండబోతుంది భవిష్యత్తుకు సంబంధించి? 2024 జూన్ 4వ తారీఖు తర్వాత ఈ కూటమి ముగ్గురు చీలిపోయి ముగ్గురు మీద ఒకళ్ళు విమర్శించుకునేటటువంటి పరిస్థితి మీరు చూడబోతా ఉన్నారు. రైట్. ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈ రోజు ఆధారాలు లేనటువంటి నిందలు వేస్తూ ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సైక్లోన్ వస్తే సైక్లోన్ యొక్క బాధితుల్ని స్వయంగా వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితులు లేవు. ఏరియల్ సర్వే కింద చాపర్తో వెళ్ళినటువంటి పరిస్థితులు, కోనసీమలో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకోపోతే ఇదిగో చూడండి ఒకసారి, కోనసీమలో ఫ్లడ్స్ వచ్చి కొట్టుకోపోతే 7-8 నెలల క్రితం జగన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఒక సాధారణ వ్యక్తి లాగా ప్రతి కుటుంబం వెళ్ళి పరామర్శించినటువంటి వ్యక్తి. రైట్ 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 ఇక్కడ మాట్లాడాల్సి వస్తే మధుకర్ గారు హుదూద్ తుఫాన్ టైంలో అక్కడ 15 రోజుల పాటు ఆయన అక్కడే తిష్టి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి విమర్శలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మీకు అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఫైనల్ గా ఏం చెప్తారు? కూడా ఎవరో ఒక మన టీడీపీ నాయకుడు గారు ఒక మాట అన్నాడు, లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగట్లేదని. షాప్ కు ఫోన్ చేసి వీడియో కాల్ చూపించి పెట్టి ఇదే డిబేట్ లో పెట్టాను. ఆధారాలు లేనటువంటి విమర్శలు చేయటం మీ వంతు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు వేయడానికి వస్తాను, 2024 ఎన్నికలకు వస్తానని చెప్పిన పరిస్థితి లేదా? నన్ను క్లారిటీ ఇవ్వలేదండి, జవాబు చెప్తా, వాళ్ళు జవాబు చెప్పాలండి. మీరు మాట్లాడాలండి. మధుకర్ గారు ఒకసారి కృష్ణుడి గారు మాట్లాడుతున్నారు. కృష్ణుడి గారు చెప్పండి. సంపూర్ణ మద్యపాన పెట్టి హామీని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరచలేదు. మధుకర్ గారు కంక్లూడ్ చేయండి. మధుకర్ గారు చెప్పండి. నేను ఒక మాట అంటాను, మీరు నన్ను క్వశ్చన్ వేసినప్పుడు నన్ను మాట్లాడమండి. నాకు 1 minute కూడా మీరు టైం ఇవ్వకుండా నేను మాట్లాడినప్పుడు ఇంకోళ్ళు తీసుకుంటే అది రైట్ కాదు. మధుకర్ గారు చివరిగా కంక్లూడ్ చేయాలి. ఆన్సర్ చేయడానికి అవకాశం ఇవ్వండి. చెప్పండి. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంటరప్ట్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఏమన్నారు, ఏ రోజైనా తెరలు కట్టుకున్నారు, తెర చాటున అన్నారు. అమ్మ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తెలియపడాల్సిన బాధ్యత నా దగ్గర ఉంది. ఏదో మొన్న మీ ఛానల్లోనే ఒక వ్యక్తి అన్నాడు లిక్కర్ షాప్ లో ట్రాన్సాక్షన్ జరగట్లేదని. ఇక్కడ లైవ్ కాల్ చేసి చూపించారు, వీడియో కాల్ జనానికి. జనం స్వచ్ఛందంగా ఉన్నారు. జనం మీద విషము జల్లాలని చూసినా గాని ఆ విషము జల్లేటటువంటి వాళ్ళు తెరటం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో కొడుకు, నా మనవడు, నా కుమారుడు, నా మేనమావ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెన్సీగా రానున్న రోజుల్లో 3వ తారీఖున రైట్ థ్యాంక్ యూ మధుకర్ గారు.
అండ్ ఇది ఇవాళ డిబేట్ పాయింట్. ప్రధానంగా డిబేట్ పాయింట్లో పాల్గొన్న మధుకర్ గారికి వైసీపీ పార్టీకి సంబంధించి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి మాలకొండ గారికి, జనసేన వీరమహిళ కృష్ణవేణి గారికి, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించి విజయ్ గౌడ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. ప్రధానంగా చూడబోతున్నాం రాబోయే ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఏపీకి సంబంధించి. సో ఎవరు విజయం సాధిస్తారు? ప్రచార పర్వంలో కాస్త వెనకబడి ఉంది కూటమి అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సరిహద్దుగా ముందుకెళ్తుందా? విజయం ఎవరు సాధించబోతున్నారు? ఇవన్నీ కూడా చూద్దాం. ఎస్, ఇది మినిట్ టు మినిట్ అప్డేట్ అమ్మా న్యూస్ ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది. నిజం కోసం జనం కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.